ఏమిట్రా ఈ మబ్బు లేని వర్షం? మబ్బేండి అన్న, బయట ఎండకాస్తుంటే. ఈ బలరాముది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడో ఏమైనా ఆచూకి? అది ఏమిటో నాకు తెలియదు కానీ టెలిఫోన్ బుక్లో మట్టుకు ఇప్పుడు గీతలు గీస్తూ ఉంటాడు. టెలిఫోన్ బుక్లో? ఇవేనండి, ఈ గీతలన్నీ ఆయన గీసినవేనండి. రామచంద్రుడు 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 అలా అడ్రస్లు అన్నీ రాసుకుంటాడండి. పైగానండి ఒడ్లు కత్తోటి పెట్టుకు తిరుగుతుంటాడండి. రామచంద్రుడు కత్తి. హలో ట్రంకాల్ ఇవ్వండి. హలో మాయా, నాన్నగారు లేరా? ఎవరు? రాజానా? ఏమిటి బాబు? ఒక ముఖ్యమైన విషయం, నాన్నగారి మీద పగబట్టి చంపుతానని అక్కడికి మా అన్నయ్య వచ్చాట. అతనే, పేరు బలరాం. రామ రామ, నువ్వేం కంగారు పడకు బాబు, మీ నాన్నగారు నేను చూసుకుంటాను. ఏమిటి తెల్లారిసరికి వచ్చేస్తున్నావా? సరే. చూడు బాబు, మన ఫ్యాక్టరీలో అన్ని డిపార్ట్మెంట్లోనూ కలిపి 1000 మంది పనిచేస్తున్నారు. 1 గంట పని ఆగిపోతే ₹1,00,000 నష్టం వస్తుంది. ఈ వివరాలన్నీ నాకెందుకు బాబు? తెలుసుకోవాలని చెప్తున్నాను. తెలియజేయటం నా బాధ్యత. అది కాదండి. పద బాబు. బాబు కూర్చో బాబు. అక్కడ కాదు, కూర్చో, మీద కూర్చో. పర్వాలేదు, కూర్చో. మేనేజర్ ఒకసారి ఎలా? నువ్వు కూర్చో బాబు. మేనేజర్, ఇతని బజారు తీసుకెళ్లి ఖరీదైన రెడీమేడ్ బట్టలు, వాచి, బుట్టు, ఇంకా అవసరమైన వస్తువులు ఏమైనా ఉంటే అన్ని కొనిపెట్టు. సరే బాబు, ఇవి నీ ఖర్చులు కూర్చో. వద్దు బాబు, వద్దు. పర్వాలేదు, తీసుకో బాబు. రండి సార్. బావగారు ఏదో గొప్ప ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఏమిటి విశేషం? విశేషమే, లేకపోతే ఇంత దూరం వస్తానా? కొత్త విషయం ఇదే, త్వరగా చెప్పు, నాకు అవతల పని ఉంది. తెమర్చడం అయితే 1 నిమిషం, కానీ అసలే తమరు గుండె జబ్బు మనుషులు, తేరుకోవడానికి టైం ఇవ్వాలిగా. పర్వాలేదు, చెప్పు. ఏమీ లేదు, మన సులోచన పెళ్లి విషయం. మీ వారితో కుదరదని ఇదివరకే చెప్పాను. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు కాదన్నా ఇప్పుడు అవుననక తప్పదు. బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. రేపు తెల్లవారేసరికి మా వాడికి సులోచనకు పెళ్లి జరిగి తీరాలి. లేకపోతే బలరాం వెతికే రామచంద్రుడు ఈ రావు గారే అని చెప్తాను. అవును బావుగారు. దాంతో కొడుకు తండ్రిని హత్య చేస్తాడు, అన్నదమ్ములు కొట్టుకు తెస్తారు, గుడ్డి కూతురు సులోచన. ఏమంటావు? వద్దు భుజంగం, వద్దు. బలరాంకి ఈ విషయం చెప్పొద్దు. నేను చచ్చిపోతాననే భయం కాదు భుజంగం, ఆవేశంలో వాడు హంతకుడు అయిపోతాడని. అసలే చితికిపోయిన పార్వతి మరీ కుమిలిపోతుందని. అందుకే చెబుతున్నాను, గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరిపించేసేమని. అప్పుడు ఏ సమస్య ఉండదు. మాట్లాడమే. ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం. సరే, రాత్రి 9 గంటల దాకా టైం ఇస్తున్నాను, ఆలోచించుకోండి. ఏంటి సన్నాసి ఏడుస్తున్నావు? బలరావు, నువ్వు చాలా అదృష్టవంతుడు. సొంత మేనల్లుడి
ఇన్నేళ్లుగా ఇంట్లో కుక్కలా పడున్నా ఇంట్లో కుక్కలా పడలేదు. నిన్న కాక మొన్న వచ్చాం, అప్పుడే చూటు కొట్టుకుంది. అవును, నీ కాకాలో ఉన్న టెక్నిక్ ఎవరికా చెప్పాలి? ఏముంది, అయ్యగారికి దయగలిగింది ఇచ్చేశారు. అదేనయ్యా, ఆ దయ కొత్త నా మీద కూడా పడచ్చు కదా, అంతా నీ మీదే పడగల. నాకు డబ్బులు ఇవ్వడు, బట్టలు ఇవ్వడు, పిల్లలు ఇవ్వడు. నీకేమో బావా, ఏమిటా సంగీతం పాడుతున్నావా? లేదు, చూడలేక ఏడుస్తున్నాను. బలం చూడు, మామయ్య ఒక రాజకుమారిలో తయారు చేశాడు. అవునా అన్నయ్య? అవునా సులోచన, మామయ్య బలరాంకి కొత్త సూటు, బూటు, గడియారం ఇంకా ఎన్నెన్నో కొనిచ్చాడు. ఈ బట్టలు నేనే కనుక్కోలేకపోయాను అనుకో. అన్నయ్య, వింటుంటేనే ఇంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను చూడగలిగితే అనుకోని అదృష్టం నాకు కలిగినట్టే ఎప్పుడో నీకు కలుస్తాయమ్మా. తప్పకుండా. ఎవరది? నేను బాబు గారు, ఒకసారి తలుపు తీయండి. ఏమిటి? బాబు గారు, తండ్రి ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు. ఆ కొరత మీరు తీర్చారు, నాకు తీర్చండి. బాబు, చిరంజీవిపై చిరకాలం వర్తిద్దు బాబు. మంచిది బాబు. కండక్టర్ గారు, ఈ ట్రైన్ మద్రాసు ఎన్ని గంటలకు చెప్తుందండి? ఉదయం 7:30 వెళ్తుందండి. రాత్రి 9 గంటల వరకు టైం ఇస్తున్నా, ఆలోచించు. రాత్రి 9 గంటల వరకు టైం ఇస్తున్నా, ఆలోచించు. హలో ఇన్స్పెక్టర్, నేను రావును మాట్లాడుతున్నా. హలో 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 హలో, వెళ్ళి వాడు వెతుకుతున్న రామచంద్రుడు అయ్యగారిని నాకు భయం ఉంది. భయపడాల్సిన అవసరం లేదురా. ఏం గంటయ్యా, ఇంకా మేలుకునే ఉన్నావు? నీకు నీకు ఓ ముఖ్య విషయం చెబుదామని వచ్చాను. ఏమిటది? అదే అది ఏమిటి గంటయ్యా తడబడుతున్నావు? చెప్పు. రోజు అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా ఎవరి డ్రెస్ కోసం వెతికేవాడవే, అతని పేరు రామచంద్రుడేగా? ఎక్కడున్నాడు? ఇక్కడే ఇక్కడే. ఆ రామచంద్రుడు ఎవరో కాదు, అయ్యగారే.